హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మనకి ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. 2023లో రాసే వాళ్ళకి ఎగ్జామ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళకు స్టార్టింగ్ చూడండి. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే సిలబస్ ఏముంది, ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ మనం ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం గమనిస్తే బాగా గమనించండి. ఏపీ ఐసెట్కు సంబంధించింది మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ బాగా గమనించండి. లాస్ట్ ఇయరే చేంజ్ అయింది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏపీ ఐసెట్ వాళ్ళకు. ఫస్ట్ అనలిటికల్ అబిలిటీ, ఇది గమనిస్తే మనకు 75 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఈ అనలిటికల్ అబిలిటీ నుంచి ఇక్కడ 75 మార్క్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ సెక్షన్ గమనిస్తే సెక్షన్ బి కమ్యూనికేషన్ అబిలిటీ, ఇక్కడ మనకు 70 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వీటి మీద టోటల్ 70 మార్క్స్ అనమాట ఇక్కడ కూడా. నెక్స్ట్ మ్యాథమెటికల్ అబిలిటీ, ఇక్కడ గమనిస్తే 55 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాడు. మ్యాథమెటిక్స్లో తగ్గించాడు అనమాట. ఇక్కడ 55 మార్క్స్ అనేది ఇస్తున్నాడు. టోటల్ 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్ అనమాట. టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. డ్యూరేషన్ ఇక్కడ చూడండి, డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్ ఇన్ 150 మినిట్స్, అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏంటంటే 2.5 అవర్స్ అనమాట. ఎగ్జామ్ ఎన్ని అవర్స్ ఉంటుంది? 2.5 అవర్స్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అనమాట. ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో నెగిటివ్ మార్క్స్. మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. రాంగ్ చేసినా కూడా మీకు ఏంటి మార్క్స్ అనేవి కట్ చేయడు. క్లియర్? ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. ఈచ్ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి, ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు. టోటల్ 2.5 అవర్స్ అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించింది ఏపీ ఐసెట్ అనమాట. సో నెక్స్ట్ స్మాల్ అనౌన్స్మెంట్, జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేసేద్దాం. చూడండి, ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ 2023 లాంగ్ టర్మ్ బ్యాచ్ 6 మంత్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్లో మీకు ఫ్యూచర్స్ ఏంటంటే 150 అవర్స్ ఆఫ్ కంటెంట్ ప్రీ రికార్డెడ్ వస్తుంది. ప్లస్ మీకు ఎవ్రీ వీక్లో ఒక లైవ్ సెషన్ 1 or 2 లైవ్ సెషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఎవ్రీ వీక్లో 2 లైవ్ సెషన్స్ జరుగుతాయి. ప్లస్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. క్లియర్? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ డౌట్స్ డిస్కషన్స్ యాప్ అండ్ వాట్సాప్ రెండిట్లో మేము డౌట్స్ డిస్కషన్ అనేది అవైలబిలిటీ ఇస్తామన్నమాట. ఎవరైతే ఈ బ్యాచ్ పర్చేజ్ చేసిన వాళ్ళకు యాప్లో ఉంటుంది. ప్లస్ వాట్సాప్లో కూడా సపరేట్గా గ్రూప్ చేసి డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ మీకు 100+ మాక్ టెస్ట్, ఫుల్ లెంత్ అండ్ సెక్షనల్ అన్ని మాక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. టాపిక్ వైజ్ ఇస్తాం, సెక్షన్ వైజ్, అలాగే ఫుల్ మాక్ టెస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ పర్సనల్ గైడెన్స్ ఉంటుంది అప్ టు ఐసెట్ కౌన్సిలింగ్. మీ కౌన్సిలింగ్ అయిపోయి మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మా గైడెన్స్ అనేది ఉంటుంది. ఏ కాలేజ్ బాగుంటుంది, ఎక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ప్రొవైడ్ చేసి అంటిల్ మీరు జాయిన్ అయ్యేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ అయితే పర్సనల్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కావాలంటే మీరు ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. క్లియర్? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళంటే ప్రీవియస్ బ్యాచెస్ ఓల్డ్ స్టూడెంట్స్ అయినా. చూడండి, కోర్సు ఫీజు 2999 రూపీస్ మాత్రమే, 5000 రూపీస్ ఇది యాక్చువల్గా. ఎందుకు సార్ అంటే చూడండి, కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, మాక్ టెస్ట్ ఉన్నాయి, అలాగే మీ కౌన్సిలింగ్ వరకు మాకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడున్న ఫ్యాకల్టీ వీళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అనేది మీకు రెస్పాన్స్ అనేది ఇస్తారనమాట. సో మీకు ఇలాంటి ఆపర్చునిటీ ఏ కోచింగ్లో రాదు. ఆన్లైన్ కోర్స్ ఎవరైనా కానీ రికార్డెడ్ ఇచ్చేస్తారు, మీకు ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఫ్యాకల్టీతో మాట్లాడచ్చు, మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. ఫ్యాకల్టీ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటారు. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్, ఏ కోచింగ్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేయరనమాట. నెక్స్ట్ చూడండి, ఈ కోర్స్ని 2,999 మాత్రమే. చూడండి, రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మీ క్లాసెస్ కూడా నవంబర్ 11 నుంచి క్లాసెస్ అనేవి కూడా మీకు స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎలా రిజిస్టర్ కావాలి సార్ అంటే ఇక్కడ స్కాన్ చేశారంటే సరిపోతుంది. లేదు మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఐక్యూ అకాడమీ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుందన్నమాట. ఇలాంటి లోగో ఉందన్నమాట, ట్రీ లోగో. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు లాగిన్ అయ్యారంటే మీకు స్టోర్లో కోర్స్ అనేది చూపిస్తుంది. ఏపీ అండ్ టీఎస్ఐసెట్ 2023కి సంబంధించింది ఇదే ఇమేజ్తో. అది వెళ్ళి మీరు పర్చేజ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నాయి సార్ అంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కోర్స్ పర్చేజింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఈ ఇక్కడున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయినా సరిపోతుంది. సో చూడండి, ఫ్యాకల్టీస్ స్టాటిస్టికల్ అబిలిటీకి భాషా సార్, కమ్యూనికేషన్ అబిలిటీ షానవాజ్ సార్, అదేవిధంగా అనలిటికల్ అబిలిటీ
దత్తు సార్, అదేవిధంగా మ్యాథమెటికల్ అబిలిటీ అన్వర్ సార్ అనమాట. ఈ 4 ఫ్యాకల్టీ మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి టీచ్ చేస్తారు. మీకు ఎనీ డౌట్స్ ఈ కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి మొత్తం మీరు తెలుసుకున్న తర్వాత అయినా కోర్స్ పర్చేజ్ చేస్తూ. ఓకే, ఇది స్మాల్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ చూడండి, సెక్షన్ ఏ, ఇది అనలిటికల్ అబిలిటీ గురించి. ఆల్రెడీ చెప్పాం కదా, అనలిటికల్ అబిలిటీలో మనకేంటి 75 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 75 క్వశ్చన్స్ అనలిటికల్ అబిలిటీ సెక్షన్ ఏ. దీన్నే మనం ఏమంటామంటే రీజనింగ్ అడిగి కూడా చెప్తుంటాం. ఇందులో చూడండి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇందులో డేటా సఫిషియన్సీ మీద 20 క్వశ్చన్స్ ఇస్తాడు. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పి 55 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. డేటా సఫిషియన్సీ అంటే మీకు 4 ఆప్షన్స్ ఇచ్చి చేసేది. డేటా సఫిషియన్సీ సింగిల్ టాపిక్ మీద 20 క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో 55 వస్తాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తాయి సార్ అంటే ఇందులో 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్లో చూడండి, సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతాడు. డేటా అనాలిసిస్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కోడింగ్ డీకోడింగ్ నుంచి 10 క్వశ్చన్స్. అదేవిధంగా టైమ్ డేట్ అరేంజ్మెంట్ నుంచి 10 క్వశ్చన్స్గా ఇలా డివైడ్ చేస్తున్నాడు. టోటల్గా మీకు 55 క్వశ్చన్స్. ఎందులో ప్రాబ్లమ్ సాల్వింగ్లో డేటా సఫిషియన్సీ 20, ఇక్కడ 55. ఏ సెక్షన్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. క్లియర్. ఇప్పుడు మనము ఈ సీక్వెన్స్ సిరీస్లో ఏమొస్తాయి సార్ అని కొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్లో 55 అన్నాం. ఈ 55లో 4 పార్ట్స్ అన్నాం కదా. ఈ 4 పార్ట్స్లో కూడా ఏవేవి అడుగుతున్నాడు, సీక్వెన్స్ సిరీస్లో ఏం అడుగుతున్నాడు, డేటా అనాలిసిస్లో ఏవేవి అడుగుతున్నాడు, టైమ్ డేటా అరేంజ్మెంట్లో ఏం అడుగుతున్నాడో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ డేటా సఫిషియన్సీ అంటే సింగిల్ మోడలే అనమాట. సో డేటా సఫిషియన్సీ 20. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఫస్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ గమనిస్తే బాగా గమనించండి. ఇక్కడ ఏముంది, సీక్వెన్స్ అండ్ సిరీస్. ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్ని గమనిస్తే ఇందులో ఏంటంటే అనాలజీకి సంబంధించిన 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ సీక్వెన్స్ సిరీస్లో టోటల్ అని చెప్పాం 25 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడని చెప్పాం. ఈ 25లో చూడండి ఏమేమి అడుగుతున్నాడు, 5 వచ్చి అనాలజీ అనమాట, 5 వచ్చి ఆడ్ వన్ అవుట్. అదేవిధంగా సిరీస్ నుంచి 15 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సిరీస్లో అన్నీ వస్తాయి, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఓకే, లెటర్ సిరీస్, ఇవన్నీ మొత్తం లాజికల్ సిరీస్, ఇవన్నీ కలిపి మీకు ఏంటంటే 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఆడ్ వన్ అవుట్ అనమాట 5 క్వశ్చన్స్, అనాలజీ మీద 5 క్వశ్చన్స్. ఇందులో నెంబరు, వర్డ్ అనాలజీ అన్ని ఇంక్లూడింగ్ అనమాట. ఇది సీక్వెన్స్ సిరీస్. నెక్స్ట్ డేటా అనాలిసిస్ గురించి చూస్తే 10 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎక్కడెక్కడి నుంచి సార్ అంటే చూడండి, ఇక్కడ టేబుల్ కానీ గ్రాఫ్ కానీ అంటే టేబుల్ డయాగ్రామ్ కానీ, గ్రాఫ్ కానీ, బార్ డయాగ్రామ్, పై చార్ట్, వెన్ డయాగ్రామ్ ఆర్ ప్యాసేజ్ ఏదైనా ఇచ్చి మీకేంటంటే ఒక థియరీ టైప్ ఇచ్చి దానికి సంబంధించినవి 5 క్వశ్చన్స్ అడుగుతాడనమాట. క్లియర్. అలాగా 2 ప్యాసేజెస్ ఇస్తాడు, 5 అడుగుతాడు, లేదా 3 ప్యాసేజెస్ ఇచ్చి ఓవరాల్గా అయితే మీకు 10 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కవర్ చేస్తాడనమాట. ఒక ప్యాసేజ్ మీద 2 క్వశ్చన్స్ అడగచ్చు, ఇంకో ప్యాసేజ్ మీద 3 అడిగి నెక్స్ట్ దాని మీద 5 క్వశ్చన్స్ అనమాట. ఇలాగా ఓవరాల్గా మీకు ఏంటంటే ప్యాసేజెస్ నుంచి ఒక 10 మార్క్స్. ఇక డేటా అనాలిసిస్ అక్కడే డేటా ఉంటుంది, దాని నుంచి చేసే విధంగా ఒక 10 మార్క్స్. నెక్స్ట్ సి, కోడింగ్ డీకోడింగ్ అన్నాం కదా. ఇక్కడ 10 క్వశ్చన్స్ అంటున్నాం. ఎక్కడి నుంచి అడుగుతాడు సార్ అంటే కోడింగ్ డీకోడింగ్ డైరెక్ట్ క్వశ్చన్స్ మీద 5 అడుగుతాడు. అదేవిధంగా ఒక పజిల్ టైప్ ఇచ్చి దాని మీద 5 క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు కోడింగ్ డీకోడింగ్లో. ఎక్కడి నుంచి వస్తాయి 10, 5 వచ్చి ఇండివిజువల్గా కోడింగ్ డీకోడింగ్ 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఒక పజిల్ టైప్ ఇచ్చేసి ఆ పజిల్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయమంటాడు. నెక్స్ట్ 4th సెక్షన్ గమనిస్తే డే టు టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. చూడండి, డే టు టైమ్ అరేంజ్మెంట్ నుంచి ఇక్కడ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఏ విధంగా అడుగుతాడు సార్ ఈ 10 క్వశ్చన్స్లో అంటే, ఒకటి క్యాలెండర్ నుంచి అడుగుతాడు, 2 క్లాక్. క్లియర్. 2 క్వశ్చన్స్ అనేవి క్లాక్ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అరైవల్ డిపార్చర్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉందన్నమాట. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తారు, ఏ టైంకి రీచ్ అయ్యారని చెప్పి దాని నుంచి నీకేంటంటే 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక క్వశ్చన్. అదేవిధంగా సింబల్స్ అండ్ నోటేషన్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ చూడండి, ఓవరాల్గా ఇవి 10 క్వశ్చన్స్, ఇవి 10, ఇవి 10, ఇవి 5, ఇవి 25 అనమాట. మీకేంటంటే ఇక్కడ నుంచి టోటల్గా 55 క్వశ్చన్స్ అనేవి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే ఈ టాపిక్స్ అన్నిటి నుంచి ఇస్తున్నాడు. ప్లస్ 20 వచ్చి ఏంటి డేటా సఫిషియన్సీ. ఓవరాల్గా 75 క్వశ్చన్స్ ఇవేంటంటే మీకు అనలిటికల్ అబిలిటీ నుంచి వచ్చే 75 క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని అడుగుతున్నాడు అనే దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. చూడండి ఎలా ప్రిపేర్ కావాలో చూసుకోండి, ఎక్కడెక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి.
ఇది అనలిటికల్ అబిలిటీ. నెక్స్ట్ మనం కమ్యూనికేషన్ అబిలిటీ సెక్షన్ బిలోకి వెళ్తే కమ్యూనికేషన్ అబిలిటీ అనేది ఉందన్నమాట. చూడండి, ఈ కమ్యూనికేషన్ అబిలిటీలో ఏమేమి వస్తాయి సార్ అంటే, ఒకటి వొకాబులరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫంక్షనల్ గ్రామర్ అనేది ఒకటి, బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి కదా వాటి గురించి, అదేవిధంగా బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓవరాల్గా చూడండి, వొకాబులరీ నుంచి అయితే 15 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఫంక్షనల్ గ్రామర్ నుంచి 20 అనేది అడుగుతున్నాడు, కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మినాలజీ నుంచి 15 క్వశ్చన్స్, నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద 20 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు కూడా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వొకాబులరీ నుంచి ఏమేమి అడుగుతున్నాడు సార్ అంటే, సినానిమ్స్ ఆంటోనిమ్స్ అనేవి 10 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్, వొకాబులరీలో 10 క్వశ్చన్స్ ఇచ్చే 15లో 10 క్వశ్చన్స్ సినానిమ్స్ ఆంటోనిమ్స్ నుంచే వస్తున్నాయి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అదేవిధంగా ఈడియమ్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఓవరాల్గా 15 క్వశ్చన్స్ ఈ విధంగా కవర్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్ గురించి చూస్తే, వర్బ్ ఫార్మ్స్ మీద ఒక 5 క్వశ్చన్స్, ప్రిపోజిషన్స్ మీద 5 క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీద 8 క్వశ్చన్స్, అదేవిధంగా యాక్టివ్ ప్యాసివ్ మీద 2 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా అడగచ్చు, ఇక్కడైతే రాలేదు. సో యాక్టివ్ ప్యాసివ్ మీదనే 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఒకవేళ డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తే అదొక క్వశ్చన్ రావచ్చు. ఓవరాల్గా ఇది ఫంక్షనల్ గ్రామర్ అనమాట. ప్రిపోజిషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాక్టివ్ ప్యాసివ్, వర్బ్ ఫార్మ్స్, ఇది 20 మార్క్స్ కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ. బిజినెస్ టర్మినాలజీ మీద 5 క్వశ్చన్స్, కంప్యూటర్ టర్మినాలజీ మీద 10 క్వశ్చన్స్, ఇక్కడ ఓవరాల్గా 15 క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తున్నాడు. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చూస్తే మీకు 4 ప్యాసేజెస్ అనేవి ఇచ్చేస్తాడు. ఈచ్ ప్యాసేజ్ మీద 5 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో టోటల్గా 20 మార్క్స్ అనేవి ప్యాసేజెస్ నుంచి మీకు ఇలా అడుగుతూ వస్తున్నాడు అనమాట. క్లియర్, టోటల్గా 4 ప్యాసేజెస్, ఈచ్ ప్యాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్, టోటల్గా 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ అనమాట. ఇది మీకు కమ్యూనికేషన్ అబిలిటీ. టోటల్గా ఎన్ని వస్తున్నాయి, 70 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ 70 మార్క్స్ అనమాట. దీని యొక్క వెయిటేజ్ ఎంత అంటే 70 మార్క్స్, టోటల్ 70 క్వశ్చన్స్. చూడండి, వొకాబులరీ 15, 20, ఇక్కడ 15, ఇక్కడ 20 అనమాట. సో దిస్ సెక్షన్ విల్ బి ఈజీ లిటిల్ బిట్. నెక్స్ట్ సెక్షన్ సి, ఇది చూస్తే మ్యాథమెటికల్ అబిలిటీ. ఇది కొంచెం హ్యాపీ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మార్క్స్ తగ్గించాడు కదా. లాస్ట్ ఇయర్ నుంచి మ్యాథ్స్ అనేవి తగ్గించాడు. ముందు 75 ఉండేది, ఇప్పుడు ఏం చేశాడు, 55 మార్క్స్కు మాత్రమే కండక్ట్ చేస్తున్నాడు. క్లియర్, 55 మార్క్స్ మాత్రమే ఉంది. ఇందులో కూడా చూడండి, అర్థమెటికల్ అబిలిటీ ఎన్ని, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ ఇస్తున్నాడు. ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రికల్ అబిలిటీ అని చెప్పి ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 10 మార్క్స్. నెక్స్ట్ స్టాటిస్టికల్ అబిలిటీ, ఇక్కడ కూడా 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 సెక్షన్స్గా డివైడ్ చేశాడు మ్యాథమెటికల్. ఏ విధంగా, అర్థమెటిక్, ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రిక్ అబిలిటీ, స్టాటిస్టికల్ అబిలిటీ. క్లియర్. ఇప్పుడు అర్థమెటికల్ అబిలిటీ చూస్తే 35 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏ టాపిక్స్ నుంచి సార్ అంటే చూడండి, లాస్ ఆఫ్ ఇంటిజర్స్ నుంచి 2 క్వశ్చన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2 క్వశ్చన్స్, సట్స్ నుంచి 2 క్వశ్చన్స్, నెంబర్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ మీద 3 క్వశ్చన్స్, ఎల్సిఎం అండ్ జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే, దీని మీద 1 క్వశ్చన్, అదేవిధంగా రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇందు మీద 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. పర్సంటేజెస్ 2 క్వశ్చన్స్, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ మీద 2 క్వశ్చన్స్, పార్ట్నర్షిప్ మీద 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ మీద 4, టైమ్ డిస్టెన్స్ స్పీడ్ అనే టాపిక్ మీద 2 క్వశ్చన్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మీద 1 క్వశ్చన్, అదేవిధంగా మెన్సురేషన్ మీద 6 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. మాడ్యులర్ అర్థమెటిక్ 2 క్వశ్చన్స్ అనమాట. ఇది ఓవరాల్గా 35 క్వశ్చన్స్ అర్థమెటికల్ నుంచి అడిగే టాపిక్స్ అనమాట. ఏ విధంగా అడుగుతున్నాడో చూడండి. నెక్స్ట్ ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రికల్ అబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అంటే స్టేట్మెంట్స్ టు ట్రూత్ టేబుల్స్ అనమాట. టాటాలజీ అని చెప్పి మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉండింది, దాని నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. క్లియర్, ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనమాట. అప్పటి సిలబస్ నుంచి ఇంకా అడుగుతూనే ఉన్నాడు. 1 క్వశ్చన్ అక్కడి నుంచి. నెక్స్ట్ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ మీద 1 క్వశ్చన్, నెక్స్ట్ పాలినామియల్స్ 1 క్వశ్చన్, ట్రిగ్నామెట్రీ 1, ప్రోగ్రెషన్స్ 1, బైనామియల్ థీరం 1, మ్యాట్రిసెస్ అడగలేదు 0, మేబీ అడిగే ఛాన్స్ కూడా ఉంది, సిలబస్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ మీద 1 క్వశ్చన్, నెక్స్ట్ ప్లెయిన్ జామెట్రీ మీద 1 క్వశ్చన్, కోఆర్డినేట్ జామెట్రీ మీద 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అనేవి ఇలా కవర్ చేస్తున్నాడు. ఏంటి, ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రిక్ అబిలిటీ నుంచి. క్లియర్, ఇది కొంచెం లెంతీ అనేది చెప్పాలి సిలబస్. నెక్స్ట్
స్టాటిస్టికల్ అబిలిటీ. ఇది చూస్తే స్టాటిస్టిక్స్ మీద 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, 5 మార్క్స్. అంటే మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్స్ ఉన్నాయి కదా, వీటి మీద 5 క్వశ్చన్స్ వస్తాయి, 5 మార్క్స్. అదేవిధంగా ప్రాబబిలిటీ నుంచి కూడా 5 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే 5 మార్క్స్. ఓవరాల్గా స్టాటిస్టిక్స్ కూడా ఈజీ సెక్షన్ కింద ట్రీట్ చేయొచ్చు. ఈ రెండు మీరు ఈజీ ఉంటాయి. ఇది కొంచెం లిటిల్ బిట్, ఇది సిలబస్ ఎక్కువ, మార్క్స్ తక్కువ కాబట్టి ఇది కొంచెం హార్డ్ అనిపించవచ్చు మేబీ. సో ఇది మనకు మ్యాథమెటికల్ అబిలిటీ నుంచి 55 మార్క్స్, 55 క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది, ఏ ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఏది వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఏది ఈజీ టాపిక్స్, ఏది కొంచెం హార్డ్ టాపిక్స్, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఒక ప్లాన్ రూపంలో స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఇది మనకు ఓవరాల్గా ఏపీ ఐసెట్ సిలబస్ అనమాట. ఏపీ ఐసెట్, టీఎస్ వేరే వస్తుంది, క్లియర్. ఇది ఏపీ ఐసెట్ సిలబస్ చూసాం. ఏంటి? అనలిటికల్ అబిలిటీ, కమ్యూనికేషన్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ గురించి, క్లియర్. ఏ సెక్షన్స్ ఏ టాపిక్స్ వచ్చామనేది ఈ వీడియోలో మనం ఈ సిలబస్ గురించి డిస్కస్ చేసేసాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.